ఇక తర్వాత జాతకంలో ఈ దోషాలని ఆ దోషాలని సమస్త దోషాలు కూడా అనుష్ఠానం ద్వారా కడుక్కోవచ్చు. దానికి మార్కండేయ మహర్షే నిరూపణ. అల్పాయుష్య కలిగిన మార్కండేయ మహర్షి ఎవరైతే అల్పాయుష్ ఇచ్చారో ఆయన కోసమే తపస్సు చేసి చిరాయు అంటే దీర్ఘాయుష్మంతుడై చిరంజీవి అయిపోయాడు. అంటే ఆ జాతకాన్ని మార్చడనే కదా అర్థం. అందువల్ల ఎవరైనా మార్చుకోవచ్చు జాతక కర్మ. ఎలా అంటే నిత్య సత్య ధర్మ కర్మ అనుష్ఠానం ఇది కనుక పాటిస్తే ఎవరి జీవితమైనా మారుతుంది. దీనికి కుల ప్రసక్తి లేదు. కులం అనేది మనం తగిలించుకున్నది, ఏమీ ప్రసక్తి లేదు దానికి. ఎవరైనా దాన్ని సాధన చేయొచ్చు. ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని ఉండదు. సనాతన ధర్మంలో వేదం చెప్పినటువంటి ఏ భగవంతుడినైనా మనం ఆరాధన చేయొచ్చు. వేదం అంగీకరించిన వాళ్ళ జోలికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకండి. అది వేద సంబంధమై ఉండాలి. అది గురువు కానీ దేవుడు కానీ వేద సంబంధమై ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వేదం చెప్పిన అవైదికమైనటువంటి విధానాలను పాటించి ఇబ్బంది పడి తర్వాత అది నిరూపణ అయిన తర్వాత అయ్యో ఇది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత జీవితంతో వెనక్కి చూసుకుని వెనక్కి వెళ్ళిపోయింది ఎంతకాలం బాధపడేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. హాయిగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే మనకు చెప్పింది. చక్కగా ఆరాధన చేయండి. లక్ష్మీనారాయణని ఆరాధన చేయండి. ఉమామహేశ్వరుని ఆరాధన చేయండి. మీకు ఎంత యోగం. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మహాయోగం. అనేకమైన వాటికి చక్కటి నివారణ సుబ్రహ్మణ్య ఆరాధన. ఎంతమందికో నేను చూపించి వాళ్ళని అలా నడిపించాను. నేను నడిచారు నా మాట